అందరికీ నమస్తే. ఇది పార్ట్ 2 అండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నాకు చెప్పండి. మధ్య మధ్యలో అమ్మమ్మ నాకు చెప్తుంది, మరి నాకు తెలియదు కదా. వంటలది ఫస్ట్ వీడియో కాబట్టి ఇది సక్సెస్ అయ్యింది లేదో మీకు లాస్ట్ చెప్తాను. ఆ గుండెని నేను మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ని నేను ఆయిల్ లో పెట్టి ఏం చెప్తారు ఏపేను ఇలా వేసి పౌడర్ చేసుకుందాం. ఇది రెండు వేసి వేపుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాము. పాకం మరిగింది, తీయగా ఇంకో తీగ పాకం వచ్చిందండి. ఇదిగో చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్నాం కదా మనం. ఇది సన్నపిండి మిక్స్ చేసుకున్నాం. సన్నపిండి ఇప్పుడు ఇది మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇదంతా మనం ఇందులో వేసుకుందాం. ఇదిగో ఇందులో వేసుకొని ఇదంతా ఇలాగా తిప్పుకోవడం. ఓకేనా? ఇదంతా గట్టిగా అయిన వరకు కొంచెం ఇందులో ఇలాచి పొడి వేసుకుందాం. ఫుడ్ కలర్ వేయాలండి. ఫుడ్ కలర్ మర్చిపోయాను. ఇంకో దీంట్లో వేస్తున్నాను అంతా. ఓకేనా? అదిగో మంచి కలర్ వచ్చింది చూడండి. కొంచెం ఒక చిట్టు కూడా వేసుకోవాలా మనం. మీకు వీడియో అంతా పూర్తిగా చూపించలేకపోన్నాం. పార్ట్ కింద చేస్తున్నానండి. చూడండి. మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ పెట్టండి. లైక్లు చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్లు చేయండి. ఓకేనా? మీకు ఎలాగుందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇది చూడండి, జీడిపప్పు బాదాము మిక్స్ చేసుకున్నాం కదా. ఇదిగో ఇది కూడా ఇందులో వేసి తిప్పుకుందాం. బాగుంటుందా? ఇదంతా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండి. మీరు ఎవరన్నా ఎలా చేసుకున్నారండి? మేమైతే చాలాసార్లు చేసుకొని తిన్నాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. నేను షో కట్టేస్తున్నాను. సిమ్లో పెట్టి మనం ఇలా దగ్గరికి వచ్చిన వరకే చేయాల. ఓకేనా? తెల్లగా అయిపోయింది. ఉండలు చేసుకుందాం రండి. నెయ్యి రాసుకో చేతికి. కొద్దిగా నెయ్యి రాసుకోవాలా, చేతికి అంటుకోకుండా ఉంటుంది. చిన్న చిన్న లడ్డు చేసుకుందాం. ఉండలు ఇలాగే చేసుకోవాలి చిన్న చిన్నగా. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇదిగో ఎన్ని ఉండలు వచ్చాయి చూడండి. తీసేవారు లడ్డి. మా మనరాలు చాలా ఇష్టం అండి. మా చిన్నికి ముందు చేసి పెట్టాను. ఓకేనా?